మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత లభించడం పట్ల అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చెల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం పెరిగినప్పుడు నిజమైన సామ్రాజ్యం సమసమాజం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిర్ణయాధికారం, మహిళలకు 33% వాటా దక్కడం అనేది వారి హక్కన్నారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే మహిళలు తమ ముద్ర వేసుకున్నారన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కీలక పాత్ర పోషించబోతారన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి స్వాగతం పెడుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, మీరు అందరూ బాగా చేయాలా, సోదరు పిల్లలందరూ ఒకసారి ఆలోచన చేయాలా. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళల కోసం పడిన తప్పక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఆ రోజే ఎన్టీ రామారావు గారు మహిళలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా మహిళలే మొదటి పౌరులుగా భావించి ఆ రోజే మనకు మహిళలకు సమాన ఆస్తికి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మహిళా సోదరులందరూ ఆలోచన చేయాల. అటువంటి కార్యక్రమాలన్నీ ఆ రోజు మహిళలకు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాడా. అదేవిధంగా ఆ రోజు మహిళలందరూ మంచి విజ్ఞానవంతుల వల్ల ఈ రాష్ట్రంలో మహిళలు విజ్ఞానవంతులైతే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజు మహిళా యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తాడా. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలను అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం అయినా కూడా మహిళల ద్వారానే చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మనులు ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో మహిళల కోసం డాకా సంఘాలు పెడితే ఆ రోజు చాలా మంది ఉద్యోగం చేశారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందంటే అదే చంద్రబాబు నాయుడు గతంతో అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మహిళా మంది సోదరుల చేతిలోనే ఈ రాష్ట్రం అంతా ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఆలోచనగా తీసుకుని ఈ రోజు 10 కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు అందరూ బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు మహిళా శక్తి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కనిపెట్టి మహిళా మన సోదరులకు ఎక్కడికెళ్ళినా ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, పట్టా బుక్కులు కానీ, పట్టా పేపర్లు కానీ, డాక్రా సంఘాలు కానీ, అదేవిధంగా రేషన్ షాపులు కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మన సోదరుల చేతులనే జరిపిస్తున్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ చేయాలా. ఈరోజు ఈ దేశంలోనే చట్టసభల్లో మహిళా మనకు 30% ఇచ్చి అందరినీ కూడా రాజకీయంగా చేయాలా. మహిళలందరూ కూడా చట్టసభల్లో ఉండాలా. ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఈ దేశానికి మేలు జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 33% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు పెట్టిన ఘనత మన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు తెలియజేస్తారా. ప్రతి కార్యక్రమం కూడా అమ్మా, ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మహిళల ద్వారా జరగాలి. మీరందరూ బాగా ఆలోచన చేయాలా, మీరు ఆశీర్వదించాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మహిళలు తప్ప వేరే ఆలోచన లేకుండా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి సభలు పడుతున్నారు. మీరు అటువంటి వ్యక్తికి మీరు ఆశీర్వదించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారా. లేకపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఏది ఉద్యోగాలు ఇచ్చేది లేక, ఏది అభివృద్ధి చేసిన 5 సంవత్సరాల్లో శూన్యం చేసి ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రగల్భాలు పొందుతున్నారు. ఏమంటే డిఎస్సీ ఫాల్టు, ఆ ఫాల్ట్, ఈ ఫాల్టు. అయ్యా, వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టాడతాను, ఏది తప్పు? నీవేమన్నా డిఎస్సీలో గత 5 సంవత్సరాలుగా నువ్వు ఒక్కరోజు కూడా డిఎస్సీ గురించి మాట్లాడేది లేదు, డిఎస్సీ ఇచ్చిన పాపాలు అవ్వలేదు. ఇప్పుడు మా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్రలో చేసిన హామీలన్నీ ఒక్కటొక్కటి సంవత్సరం డిఎస్సీ రిలీజ్ చేస్తానని చెప్పి ఫస్ట్ సంవత్సరమే డిఎస్సీ రిలీజ్ చేసే ఘనత మన లోకేష్ బాబు. అటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంటే మీరు తప్పులు పట్టుకుంటా
నీ ఇష్టారాజ్యం చేసుకున్నట్టు ఏదో ఒక తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలు నిలబెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మహిళా సోదరులంతా గమనించాలా. ఇటువంటి తప్పుడు రాజకీయ నాయకులు కానీ అటువంటి పార్టీలు కానీ భూస్థాపన చేయాలని చెప్పి తెలియజేస్తూ మనకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మహిళా మన సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.